కేజీ టు పీజీ ఉచిత విద్య అంటూ ఊదరగొట్టి 10 ఏళ్లు పక్కన పడేసిన ఘనత కేసీఆర్దని మండిపడ్డారు టీ కాంగ్రెస్ ఎంపీలు. నాడు కార్పొరేట్ విద్యను ప్రోత్సహించారని మండిపడ్డారు. పేద విద్యార్థులకు మంచి జరగాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎంపీలు తెలిపారు. ఈ సంవత్సరంన్నర పాలననే 10.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, 7 లక్షల కోట్లు అప్పు జరిగినా 7 లక్షల కోట్లలో విద్యకు అసలు ఏ ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు అప్పుల రాష్ట్రంగా ఉందని నిర్మలా సీతారామన్ గారే చెప్పారు. మిగులు రాష్ట్రం నుంచి వచ్చి అప్పుల రాష్ట్రంగా మారిన ఈ రాష్ట్రంలో ఇంత మంచి కార్యక్రమాన్ని కష్టమైన నష్టమైన పేద ప్రజలకు మంచి జరగాలి, ఏ తెలంగాణనైతే మనము ఏ నినాదంతో కోసం అయితే సాధించుకున్నామో దాన్ని 10 ఏళ్ళలో తుంగలోకి తొక్కిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని చెప్పడానికి ఈరోజు మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా విద్య అనేది చాలా ఇంపార్టెంట్. విద్య ఉన్నంతసేపు రాష్ట్ర భవిష్యత్తు కానీ, ప్రతి ఊర్లో పిల్లల భవిష్యత్తు కానీ, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్లో దగ్గర 2600 మంది విద్యార్థులు, ప్రతి ఎస్సీ ఎస్టీ మైనారిటీ, తర్వాత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ బీసీ అన్ని కమ్యూనిటీస్కి, వెనుకబడ్డ వాళ్లకు వెనుకబడ్డ అన్ని తరగతులు, అదే కాకుండా ఎకనామికల్గా అంటే ఫైనాన్షియల్గా అగ్రకులాలలో కూడా చాలామంది ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఈ యొక్క స్కూల్లో అవకాశం ఉండేటట్టుగా గవర్నమెంట్ ఒక మంచి ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. అయితే నేను ఒకటే అడుగుతున్నా, బీఆర్ఎస్ వాళ్ళు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటల ప్రెస్ మీట్ పెట్టి విష ప్రచారం చేయడమే కాదు, ఒక మంచి ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు అనేది కేవలం ఎలక్షన్లప్పుడే, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజా సంక్షేమమే అందరి దృష్టి ఉండాలి. తెలంగాణ మోడల్ని భారతదేశంలో ప్రధానమంత్రి గారు కూడా బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో దీన్ని వెంటనే టేకప్ చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీలకి లాభం జరుగుతుంది. దీనికి డబ్బులు రిలీజ్ చేసినందుకు మేము వారికి కృతజ్ఞతలు శుభాకాంక్షలు చెప్పడం లేదు. వారి ఇంటెన్షన్, వారి ఆలోచన ఈ సమాజంలో సంపూర్ణ విప్లవాన్ని, సోషల్ జస్టిసు, ఎడ్యుకేషన్ జస్టిసు, ఎకనామికల్ జస్టిసు, రాజ్యాంగంలో ఏదైతే ఈక్వాలిటీ, ఫ్రీడమ్ అండ్ ఫ్రెటర్నిటీ 3 చెప్పారో ఆ 3 సూత్రాలని ఇవాళ తెలంగాణలో అమలు చేయటం జరిగింది. అదే రకంగా క్యాస్ట్ సెన్సెస్ కూడా తెలంగాణలోనే మొదలుపెట్టి మొత్తం భారతదేశానికి ఆదర్శంగా ఉన్నారు. ఇది కూడా ఆదర్శంగా ఉంది. కాబట్టి తెలంగాణ మోడల్ని ప్రధానమంత్రి గారు వేరే రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీలకు కూడా అందే విధంగా చేయాలని మా విజ్ఞప్తి. ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద ఒక అభిప్రాయం ఇచ్చింది, మీరు ముందుకెళ్ళండి అని చెప్పినాక నాకు తెలిసి దేశంలోనే మొట్టమొదటి సీఎం అండ్ మొట్టమొదటి రాష్ట్రము తెలంగాణనే ఎస్సీ వర్గీకరణకి సానుకూలంగా స్పందించి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అదే కాకుండా మీ అందరికీ తెలుసు బీసీ కులగణన కూడా చేసినారు. ఇవన్నీ పథకాలు చాలా వినూత్నంగా, చాలా రిస్క్తో కూడుకున్నాయి. అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల అభివృద్ధి మేర అందరికీ లాభపడాలి, ఎప్పుడో 1931లో చేసిన కులగణనని ఎవ్వరు కూడా సాహసించలేదు ఇంకోసారి చేయడానికి. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చేయడము మా అందరికీ చాలా సంతోషము. ప్రజలందరూ కూడా ఇలాగే దీవించాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, గత 10 ఏళ్ళ నుంచి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వనటువంటి గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఇప్పుడు దాదాపు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ళకి ఫేజ్ 1లో బెనిఫిషియరీస్ లిస్ట్ కూడా తయారవుతుంది. అవి కూడా తొందరలోనే అందుబాటులోకి వస్తాయని మీ అందరు తెలియజేసుకుంటూ, విద్యారంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అన్ని వర్గాల పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అంటే ఒక్కో స్కూల్కు 200 కోట్లు నిధులు ఇచ్చి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవాళ తపనతో ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు, ఖర్గే మా ఏఐసిసి అధ్యక్షుల ఆదేశాల మేరకు మరి ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మరి మొన్న జరిగిన
ఎంపీల సమావేశంలో మా ప్రభుత్వం తీసుకోవాల్సిన కార్యక్రమాలు ప్రత్యేకంగా 28 అంశాల మీద మేమందరం కూడా ఏకతాటిపై తెలంగాణ అభివృద్ధి పార్టీల అతీతంగా అక్కడ బీజేపీ కిషన్ రెడ్డి గారు కానీ మరి ఇక్కడ మేము తెలంగాణ సంబంధించిన ఎంపీలం బీజేపీ ఎంపీలు రాజ్యసభలో ఉన్న టీఆర్ఎస్ మిగతా పార్టీ ఎంపీలు కూడా మాతో వచ్చి అందరం కలిసి మనము రాష్ట్ర అభివృద్ధి కోసం నిధుల కోసం మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దాం, మన తెలంగాణకు అభివృద్ధి తీసుకెళ్దాం అన్నదే మా తపన.